ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఐవైఎం జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మే 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఐవైఎం రాష్ట్ర సలహామండలి సభ్యుడు అబ్దుల్ మునాఫ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయగిరిలోని దిలావర్ బావి వీధిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మునాఫ్ మాట్లాడుతూ యువత మద్యం, జూదం, అశ్లీలం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం మరియు సమాజం పట్ల సోదరభావం, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐవైఎం స్థానిక అధ్యక్షుడు తారిక్ అజీజ్, జమాతే ఇస్లామీ హింద్ జేఐహెచ్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, స్థానిక అధ్యక్షుడు నస్రుల్లా, సభ్యుడు ఎండి సిద్దీక్ తదితరులు పాల్గొన్నారు. మే 12వ తేదీన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఉదయగిరి శాఖ తరఫున మేము దిలార్బాయి వీధిలో మన ఐవైఎం జెండాను ఆవిష్కరించడం జరిగింది. చెడు వ్యసనాలు, ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతని మేము పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి యువత ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మంచి వైపునకు పిలవడానికి ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మేము సంఘ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము. సమాజంలో అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పేదలకు రేషన్ కిట్లు పంపడం కానివ్వండి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్న చెడు కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలని వాళ్ళకి సందేశాన్ని ఇస్తూ వాళ్లకు మంచి వైపునకు పిలుస్తూ ఉంటాము.